హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. ఇంకా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా రాఖీ చాలా బాగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. ఇదిగోండి మా పిల్లలకైతే వాళ్ళ అక్కలు రాఖీలు అయితే పోస్ట్లో పంపించారు. ఇదిగోండి ఫోటోలు వేసి అయితే పంపించారు. చూడండి ఎంత బాగున్నాయి రాఖీలు. ఇంకా వాళ్ళ అక్క అందరూ అయితే ఇలా పంపించారు. చూడండి ఎన్ని రాఖీలు వచ్చాయి అసలు. ఇంకా వరలక్ష్మి వ్రతం రాఖీ రెండు ఒకేసారి వచ్చినట్లయితే వచ్చేసాయి కదా. నిన్నంతా వరలక్ష్మి వ్రతంతో ఫుల్ బిజీగా ఉన్న ఆడవాళ్ళందరూ ఇంకా ఈ రోజైతే వాళ్ళ అన్నలకి తమ్ముళ్ళకి రాఖీ కట్టే పనిలో ఉంటారు. ఇంకా మా పిల్లలు కూడా లేచి రెడీ అయిపోయారు రాఖీలు కట్టుకోవటానికి. ఇంకా ఒక్కొక్కరు చెయ్యి అయితే ఇంకా రాఖీలతో నిండిపోతుంది. ఈరోజు అన్ని రాఖీలు వచ్చాయి వాళ్ళకి. ఇదిగోండి ఈ రాఖీ అయితే చూశారు కదా. ఫస్ట్లో ఈ రాఖీలవే అందరూ కట్టుకునేవాళ్ళు కదా. ఇప్పుడైతే ఇంకా చాలా డిజైన్స్ అయితే వచ్చాయి. ఇదిగోండి మా పిల్లలకైతే వాళ్ళ అక్క రాఖీ కడుతుంది. ఇంకా వచ్చిన రాఖీలన్నీ ఇప్పుడు తిన ఒక్కదే ఉంది కాబట్టి అన్ని రాఖీలు అయితే కట్టేస్తుంది. ఊరు నుంచి వచ్చిన రాఖీలన్నీ కూడా. ప్రతి సంవత్సరం కూడా మా పిల్లలకైతే చాలా రాఖీలు అయితే వస్తుంటాయి. ఊరు నుంచి అయితే కంపల్సరిగా పంపిస్తుంటారు. మాకైతే మాత్రం 1 వీక్ ముందు నుంచే రాఖీ స్టార్ట్ అయినట్టు ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు ఇంకా పోస్ట్లో రాఖీలు వస్తుంటాయి. చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళైతే ప్రతి సంవత్సరం ఇలా మర్చిపోకుండా అయితే పంపిస్తుంటారు. ఇదిగోండి మా పండు చేయి అయితే చూడండి ఎలా ఉందో. రాఖీ సినిమాలో ఎన్టీఆర్ హ్యాండ్ ఉంటుంది కదా, ఫుల్గా రాఖీలతో అలా అయితే ఉంది. చూడండి ఎన్ని రాఖీలు వచ్చాయో. మా వాళ్ళైతే మార్నింగ్ నుంచి వెయిటింగ్ వాళ్ళ అక్క ఎప్పుడు రాఖీలు కడుతుందో అనేసి. ఇంకా పొద్దున స్నానాలు అవి చేసేసి రెడీ అయిపోయారు రాఖీలు కట్టించుకోవటానికి. ఇదిగోండి మా పండు అయితే ఇంకా వాళ్ళ అక్కలు పంపించిన రాఖీలన్నీ కూడా కట్టించుకున్నాడు. నెక్స్ట్ ఏమో ఇప్పుడు మా గౌతమ్కి అయితే ఇంకా స్టార్ట్ చేసింది. ఇంకా చాలా రాఖీలు వచ్చాయి కదా, ఇవన్నీ కట్టే వరకు అయితే తనకు సరిపోతుంది. ఇంకా చూడండి మా పండుగ చేతి ఎలా ఉందో. ఇంకా మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళి ఇంకా ఫ్రెండ్స్కి అయితే చూపిస్తారంట ఇన్నేసి రాఖీలు మాకు వచ్చాయి అనేసి. ఇంకా స్కూల్ అయితే నెక్స్ట్ డే హాలిడే వచ్చింది కదా, ఇంకా సండే మండే వరకు అయితే ఈ రాఖీలు ఉంచుకొని మరీ చూపించారు వాళ్ళ ఫ్రెండ్స్కి. ఇంకా ఇదిగోండి మా సౌజీ అయితే వాళ్ళ తమ్ముడు వాళ్ళకి తెగ దీవెనలు అయితే ఇచ్చేస్తుంది. ఏం దీవించిందో మరి. ఇంకా నార్మల్ టైంలో అయితే వాళ్ళ అక్కకి ఎలాగో చెప్పిన మాట వినరు. ఇంక ఇప్పుడే చూడండి కాళ్ళు మొక్కుతున్నారు. ఇంకా మా ఆయనకి కూడా వాళ్ళ చెల్లి అయితే వచ్చింది రాఖీ కట్టడానికి. ఇదిగోండి ఇప్పుడైతే రాఖీ కడుతుంది.
ఇంకా రాఖీ అయితే ఫుల్ సెలబ్రేషన్లు అయిపోయాయి కదా. ఇంక ఇదిగోండి మా తమ్ముడైతే ఊరు వెళ్తున్నాడని నేనైతే ముందు రోజే కట్టేశాను. ఇంకా రాఖీ రోజు అయితే వాడు ఉండట్లేదని ముందు రోజే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మేము. ఇంకా మీరు కూడా ఈ రాఖీని అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా మా వీడియోస్ అయితే ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.